అందరికీ నమస్కారం. మహాభారత శ్లోకాల సారం. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరమవుతారు. వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు. ఇది మహాభారతంలోని కౌరవులే ఉదాహరణ. ఇంకా రెండో విషయానికి వస్తే, మహాభారతంలో నువ్వు ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి. మహాభారతములో దానకర్ణుడే దీనికి ఉదాహరణ. ఆ కర్ణుడు దానకర్ణం చేసినా కూడా అతడు అలాగే నిర్వీర్యమైపోయాడు. ఇక మూడో విషయానికి వస్తే, యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది. మహాభారతములోని అశ్వత్థామ గారే ఇందుకు ఉదాహరణ. ద్రోణాచార్యుల వారి సుపుత్రుడు అనే పుత్ర వాత్సల్యంతో తన శక్తియుక్తులను ఇతనికి అందించాడు. ఇక నాలుగో దానికి వస్తే, పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది. మహాభారతములో ఉదాహరణ భీష్ముడు. మహాబల సంపన్నుడు, ఎంతో తేజవంతుడు, శౌర్య పరాక్రమవంతుడు. అయినా కూడా తన శక్తి సామర్థ్యాల ముందు ఆయన నిర్వీర్యుడై నిశ్చేష్టుడై నిలుచున్నాడు. అతడే భీష్మ పితామహుడు. ఇక మహాభారతంలో సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారముతో అధర్మముగా వినియోగిస్తే వినాశనం జరుగుతుంది అని చెప్పడానికి పెద్ద గొప్ప ఉదాహరణ కలియుగ పురుషుల్లాంటి దుర్యోధనుడు. దుర్యోధను యొక్క అహంకారం, బలం, దురహంకారం ఇదంతా కూడా మహాభారతాన్ని యుద్ధానికి నాంది అయింది. అతడే ఆ కలియుగ పురుషుడు దుర్యోధనుడు. ఇక చివరికి వస్తే మనం తెలుసుకోవలసిన మంచి విషయం, స్వార్థపరుడు, రాగద్వేషాలు కలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తన వారి పట్ల వల్ల మాలిన అభిమానం గల హందునికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది. అతడే ధృతరాష్ట్రుడు. అతడు హందుడు, ఏమి చూడలేడు. అలాగే స్వాభిమానం ఎక్కువ, తన పుత్రుల మీద మోహం ఎక్కువ. అందుకే ఆ కురువంశ నాశనానికి నాంది అయ్యాడు ధృతరాష్ట్రుడు. ఇక చివరి విషయంగా మనం తెలుసుకోవాల్సింది, తెలివితేటలకి ధర్మం, సద్గురం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. ఆ విజయ సంపన్నుడు, వినయ సంపన్నుడు, వీరాది వీరుడే మన అర్జునుడు. కాబట్టి ఎప్పుడు మనం తెలివితేటలకి ధర్మాన్ని జోడించాలి. అర్జునుడిలాగా మనము కిరీటి అయి వెలగాలి. ఇక మరో విషయానికి వస్తే, మహాభారతములో మోసం, కపటం, జితులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. చూడండి, శకుని చేసిన మోసం వల్ల ఈ మహాభారత యుద్ధం జరిగి ఎంతో వినాశనం జరిగింది. మోసం, కపటం ఎప్పుడు కూడా మనల్ని మోసమే చేస్తాయి. ఇక మంచి విషయం ఇప్పుడు తెలుసుకోవాల్సింది, నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్ర మార్గములో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే నీ శక్తి నీకు, ఏ శక్తి నీకు హాని చేయదు. అతనే యుధిష్ఠరుడు, మన ధర్మరాజు. ఈ మహాభారత సారాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే ఎన్నో గొప్ప ఫలితాలని మనం పొందగలం.